జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో అభివృద్ధి సంక్షేమమే ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకెళ్తుంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు జూబ్లీ హిల్స్ ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ బండ, మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యంపై జూబ్లీ హిల్స్ బస్తీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న అలుపెరగని పోరాటానికి ఇక్కడి బీసీ వర్గాలు ఫిదా అవుతున్నాయి. ఇందిరా మహిళా శక్తి కింద జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని స్వయం సహాయక సంఘాలకు 0 వడ్డీకే రుణాలు అందడంతో మహిళలంతా మురిసిపోతున్నారు. భవిష్యత్తులోనూ ఇంటింటికి రుణాలు అందేలా చూస్తానని తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీతో ఆనందపడుతున్నారు. ఇందిరమ్మ క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే టిఫిన్, 5 రూపాయలకే భోజనం తింటున్న ఇక్కడి పేద ప్రజలు ప్రజా సర్కార్ ను ఆశీర్వదిస్తున్నారు. అలాగే 10 ఏళ్లలో అభివృద్ధికి నోచుకొని జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే 120 కోట్లతో అభివృద్ధి పనులను నిర్వహించింది. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల గురించి ఇక్కడి స్థానికులు అడగగానే వెంటనే రంగంలోకి దిగి చకచకా పనులు చేపట్టింది ప్రజా సర్కార్. తమ వర్గం ప్రజలు చనిపోతే గౌరవప్రదంగా ఖననం చేసేందుకు జాగా కావాలని అడిగితే ముస్లింల ఖబరిస్తాన్ కోసం అప్పటికప్పుడు 2500 గజాల జాగాను కేటాయించింది ప్రజా సర్కార్. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పేద ప్రజలకు కుట్టు మిషన్లు అందజేసి స్వయం ఉపాధికి తోవ చూపింది. వీటికి తోడు ఐటీ, పారిశ్రామిక రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ, RRR నిర్మాణం, మెట్రో విస్తరణ ప్రణాళికలు చూసి జూబ్లీ హిల్స్ ప్రజలు ప్రజా సర్కార్ పై భరోసా పెంచుకున్నారు. నగర భవిష్యత్తు కోసం, తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ వెంటే నడుస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు.